యొక్క ప్రేమ, ఆ గురువుల యొక్క కరుణ మనందరి మీద ఉంది కాబట్టి 1924లో స్థాపించారు. ఒక చిన్న ప్రాథమిక పాఠశాల నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక గొప్ప విద్యా సంస్థగా ఆవిర్భవించడానికి మన పుల్లయ్య సార్ కృషి, పట్టుదల, విలువలతో కూడిన విద్యను అందరికీ అందించేలా వారి యొక్క సంకల్పం వలన ఇదంతా సాధ్యమైంది. 25 సంవత్సరాల క్రితం మనకు పాఠాలు నేర్పి మా భవిష్యత్తును తీర్చిదిద్దిన మా ప్రిన్సిపల్ సార్ పుల్లయ్య సార్ గారికి, హెడ్ మాస్టర్ సార్ అయిన రమణ సార్, అలాగే సుబ్బయ్య సార్ గారికి, మా ప్రధాన ఉపాధ్యాయులకు మరియు మా ప్రియమైన స్నేహితులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన మాకెంతో ఇష్టమైన మా గురువులందరికీ మేమందరం కలిసి ఒక్కసారిగా కృతజ్ఞతలను తెలియజేయాలనుకుంటున్నాం. 5 సంవత్సరాలు కలిసి చదివిన వాళ్ళు ఉన్నారు, అలాగే 1 సంవత్సరం కూడా కలిసి చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక ఫోన్ కాల్ చేస్తేనే రెస్పాండ్ అయ్యి ఈ కార్యక్రమంలో మేము భాగస్వాములం అవుతామని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మా చిన్ననాటి మిత్రులందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. మొదలు పెట్టడం అనేది మన ఆనవాయితీ. అలాగే ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని ఉద్ఘాటన చేయడానికి మన ప్రియతమ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ పుల్లయ్య గారు జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు స్టేజ్ కావాల్సిందిగా కోరుకుంటున్నాం.
చిన్నతనంలోకి వెళ్తున్నాం కాబట్టి స్టోరీ అంటే అందరికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చెప్పు. ఇది ఎవరి స్టోరీ అంటే మనకు రాష్ట్రపతిగా చేసిన శంకర్ దయాళ్ శర్మ గురించి. శంకర్ దయాళ్ శర్మ గారు ఒకసారి ఏం జరిగిందంటే శంకర్ దయాళ్ శర్మ గారు ఒమన్ దేశానికి ఒక ముఖ్య పని మీద వెళ్ళారు. సో అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే అక్కడ ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఆయన రిసీవ్ చేసుకోవాలి. సో అలా రిసీవ్ జరిగింటే అలా రిసీవ్ చేసుకుంటే అది స్పెషల్ ఎలా ఉంటుంది కాదు కదా. అదే అనుకుంటున్నాను నేను. మామూలుగా రాష్ట్రపతి హోదాలో ఉన్న వాళ్ళు వెళ్తే అక్కడ ముఖ్య వాళ్ళంతా కార్యదర్శులంతా వచ్చి కలుస్తారు. అది స్పెషల్ ఏంటి, స్టోరీ ఏంటి అని ఆలోచన చేస్తాను. ఇంట్రెస్టింగ్ అక్కడ ఏంటంటే అక్కడి రాజే ఒమన్ రాజే శంకర్ దయాళ్ శర్మని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. ఓ, ఒమన్ రాజు గారు వచ్చారు శంకర్ దయాళ్ శర్మ. అవును, కలవడానికి ఆయనతో మాట్లాడడానికి. ఓకే, ఏం మాట్లాడారు ఏమన్నా? సో అక్కడ వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి ఇండియా రాష్ట్రపతి వస్తే ఇంత మన రాజుగారైనా వీళ్ళే వెళ్ళి రిసీవ్ చేసుకుంటున్నారు అని అనుకుంటుండగా అంతలోని అక్కడ ఉన్న డ్రైవర్ని మీరు ముందుకు వెళ్ళండి, ముందు కార్లో మీరు వెళ్ళండి అని ఆయనే స్వయంగా కార్ డ్రైవ్ చేసి రాజుగారు మన దేశ రాష్ట్రపతి గారిని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. అవును, అంతటి మర్యాద అదేలా? ఎందుకంటే ఆయన అన్నారు తీసుకొని వెళ్ళారు. అక్కడ కార్యాలయం దగ్గర స్టాప్ చేసిన తర్వాత వెంటనే అక్కడ మీడియా వాళ్ళంతా అడిగారు, ఏంటి సార్ విశేషము, మీరు రాజుగారైన మీరు తీసుకొని వచ్చారు, అసలు ఎక్కడ జరగదు ఇది అని అన్నారు. అదే రాజుగారు అంటే మనకు పాతకాలంలో రాజు రథం మీద కూర్చొని ఉంటే గుర్రం స్వారీ చేసేవాళ్ళు, లేదంటే రాజు వస్తే వారికి సలాం కొట్టేవాళ్ళు, వాళ్ళని చూశారు. అలాంటిది ఒక రాష్ట్రపతిని కలవడానికి రాజు వచ్చి మళ్ళీ వారి కారులో తీసుకెళ్లడం అనేది చాలా విచిత్రంగా ఉంది. ఏంటి ఆ కారణం? ఏంటంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది. చెప్తాను కొంచెం. ఏంటంటే ఆయన ఏమన్నాడు, ఈయన రాష్ట్రపతి అవడానికంటే ముందు నేను పూణేలో చదివేటప్పుడు ఈయన మా గురువు గారు. ఇప్పుడు అర్థమైంది. గురువు గారు ఇందాక మనం తెలుసుకున్నాము, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ మంత్రాన్ని రాజుగారు తూచ తప్పకుండా పాటించారని నేను అనుకుంటున్నాను. వారి ఒక విద్యార్థిగా తన గురువు పట్ల ఉన్న భక్తిని ఈ విధంగా రాజుగారు తెలియజేశారు. రాజైనా ఎవరైనా కూడా ఎవరికైనా గురువు అనేది గురువే. ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పినా మనకు తక్కువ. సో ఇప్పుడు ఏంటంటే మనకు కూడా మన గురువులని సత్కరించుకునే అవకాశం మనకు వచ్చింది కదా. ఈ సందర్భంగా అవకాశము మన గురువుల పట్ల మన ప్రేమ. సో అందుకే మనం కూడా మన గురువులని సత్కరించుకుందాం. మనం మనస్ఫూర్తిగా అందరూ కూడా అందరూ ఒక్కసారిగా కరకాలంతో మన గురువులకు నమస్కారాలు. ముందుగా మన ప్రధాన ఉపాధ్యాయులైన పుల్లయ్య సార్ గురించి, వాటికి ధీటుగా రవీంద్ర విద్యా సంస్థలను అన్ని రంగాల్లోనూ తనదంటూ విజయం సాధించుకుంటూ ముందుకెళ్తున్న మన సార్, మనకు ప్రిన్సిపల్ సార్, అలాగే మ్యాథ్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ని బోధించిన గొప్ప గురువు కూడా. మ్యాథ్స్ అంటే నాకు బాగా గుర్తుకొచ్చిన సన్నివేశం ఒకటి. మన పుల్లయ్య సార్ గారు మామూలుగా మ్యాథ్స్ టీచర్స్ ట్రిగ్నామెట్రీ చెప్తూ ఉంటారు చాలా మంది. ట్రిగ్నామెట్రీ అంటే మీకు అందరికీ తెలుసు, సర్కిల్స్, ట్రయాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ వాటికి అన్నిటికీ సపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సార్ పెద్ద పెద్ద రౌండర్స్ అని బోర్డు మీద డ్రాయింగ్ వేయాలంటే. కానీ పుల్లయ్య సార్ గారు ఒక్కరే ఏమీ ఉండదు, ఇన్స్ట్రుమెంట్ ఉండదు. ఒక సర్కిల్ గీసారంటే అది పర్ఫెక్ట్ సర్కిల్. అంతటి సునిశ్చితంగా అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళు నేను ఫస్ట్ టైం చూసాను 10th క్లాస్. ఇదే సబ్జెక్ట్ గురించి నేను మా ఫ్రెండ్ అజయ్, ఇక్కడే ఉన్నాడు అజయ్. ఓకే, నేను అజయ్ మాట్లాడుకుంటున్నాను ఫస్ట్ బెంచ్లో కూర్చొని. నేను పొట్టిగా ఉన్నాను కాబట్టి నేను ఫస్ట్ బెంచ్. ఓకే, నాకు వెలిగించి కనపడదు కాబట్టి నేను అజయ్ మాట్లాడుకుంటున్నాను. అజయ్తో చెప్తా ఉన్నాను, సార్ చేతితోనే అంత రౌండ్గా ఎలా గీశారో, అంత బాగా గీశారో అని చెప్పాను. సార్ విన్నారు. కానీ అప్పుడు మామూలుగా సార్ గురించి మన సినిమాలో చూస్తూ ఉంటాం, ఉపాధ్యాయుల గురించి జోకులు వేస్తూ ఉంటారు ఉపాధ్యాయుల మీద.
అలా అలా అనుకున్నారో ఏమో తెలియదు, కానీ అప్పుడు సార్ లేదు మరి ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని అంటే చెప్పాను సార్కి, నేను డైరెక్ట్ చెప్పాను, సార్ మీరు సర్కిల్ గీశారు అది చాలా బాగా వచ్చింది అని చెప్పాను సార్కి. అంటేనే సార్ నువ్వు నా మీద జోక్ చేస్తున్నావు అని అనుకున్నారు. అని సారు ఆ రోజు ఒక చెప్పదెబ్బ కొట్టారు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ తర్వాత సార్కి వెళ్ళి నేను చెప్పాను, సార్ అది కాదు సార్ నిజంగానే మీరు చాలా బాగా తీశారు అంటే మామూలుగా మనకి టీవీలు సినిమాలు అలవాటు సార్ ఎగతాళి చేయండి ఎగతాళిగా మాట్లాడడం, కానీ ఈ సన్నివేశం నాకు ఆ విధంగా వెళ్ళి సార్ మనం చెప్పుకున్నాను, సారీ అబ్బా సారీ బాబు నువ్వు నిజంగా చెప్పి నాకు వేరేలాగా అనుకున్నాను అన్నారు. కానీ అంతగా గీసి ఆ విధంగా గీయడం అనేది మామూలుగా ఇప్పటికైనా కానీ మనకు రౌండ్స్ గీయడం రాదు. అంత పెద్ద బోర్డు మీద ఒక సర్కిల్ కరెక్ట్గా గీయడం అనేది మన పుల్లే సార్ గారికి మ్యాథ్స్ ట్రిగ్నామెట్రీ ఆ రోజు సార్ చెప్పింది ఈ రోజు వరకు నాకు ఇంకా జ్ఞాపకం ఉంది ట్రిగ్నామెట్రీ. ముందుగా మన ప్రధాన ఉపాధ్యాయులు అయిన పుల్లే సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి పుల్లే సార్ గారిని ఆహ్వానించారు. మనిషికి విద్య ఎంత అవసరమో క్రమశిక్షణ కూడా అంతే అవసరం అంటూ మనకు ప్రేయర్లో అందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి. కార్యక్రమం ఇంటర్వెల్ టైమ్స్ లో మీకు మళ్ళా సమయం ఉంటుంది మీ అందరికి నిరూపించుకోవడానికి. ఇప్పుడు కొంచెం సైలెంట్ గా ఉంది. శిక్షణతో ఉండేలాగా మనకు అలవాటు చేసిన రమణ సార్ గారిని సుబ్బయ్య సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నమ్మకాలను తొలగించి మనల్ని విజ్ఞానం దిశగా అడుగులు వేయిస్తూ మనమే రేపటి తరాల భావి పౌరులుగా తీర్చిదిద్దిన మన ఉపాధ్యాయులను గౌరవించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం కదా. సో మన ఉపాధ్యాయులని అందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనకు తెలుగు కమ్మదనాన్ని అలాగే పరిచయం చేసిన బాల సరస్వతి మేడం గారు కనకాలంతో ప్రతి ఒక్క ఉపాధ్యాయులు మనకు రాధాబాయి మేడం గారు బాబురావు సార్ గారు వెంకటేశ్వర్లు సార్ వాసుదేవ సార్ గారు రాంప్రసాద్ సార్ గారు సురేంద్ర సార్ గారు
దీపం ఈరోజు మనమందరం ఇక్కడ సంతోషంగా కలిసాము, పూర్వ విద్యార్థులు అందరము. మనలో కొంతమంది ఈ ఉన్నారు, వారికి అందరికీ మనము 2 నిమిషాలు మౌనం పాటిస్తాము. అందరు లేచి నిలబడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆనందరావు సార్ గారు సోషల్ టీచర్, బేగం టీచర్, అయ్యన్న సార్, అలాగే మన ఫ్రెండ్స్ కూడా రామ్మోహన్ రెడ్డి, వీరేంద్ర, విజయ అండ్ నవీన్. మధు అందరూ 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుకోండి. అందరు కూర్చోవచ్చు. ఈ క్షణంలో మన మధ్య ఉన్న ఉపాధ్యాయులందరూ